మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు మనం చదివితే ఒక అద్భుతమైన విషయం బైబిల్లో అక్కడ రాయబడింది. అన్నీ చదవక్కర్లేదు, నేను కొన్ని మాటలు దానిలో చదువుతాను. చూడండి, మాథ్యూ చాప్టర్ 15 and verse 21. యేసు ప్రభు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా అనే మాట. టైర్ అండ్ సైడన్ అనే రెండు ప్రాంతాలు. అవి ఎక్కడున్నాయంటే ఇశ్రాయేలు దేశానికి ప్రక్కనే లెబనన్ అనే దేశం ఉంటుంది. లెబనన్ అనే దేశం, ఆ దేశానికి ఇశ్రాయేల్ దేశానికి సరిహద్దుల్లో ఈ తూరు సీదోను ప్రాంతాలు ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కువగా ప్రభువుని ఎరుగని వారు, నాన్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో, లేదా యూదులు కానివారు, యూదేతరులు చాలామంది అక్కడ నివసిస్తుండేవారు. దే హ్యాడ్ దర్ ఓన్ సెట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఓన్ సెట్ ఆఫ్ వర్షిప్. వారికి వారి ఆరాధనా విధానాలు వేరు, వారి ఉద్దేశాలు వేరు, వారి యొక్క పరిస్థితులు వేరు. ఆ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ ఆమె యొక్క ప్రాంతాన్ని బట్టి, లేకపోతే ఆమె యొక్క నైజాన్ని బట్టి దేవుడు రాయించాడు కనాను స్త్రీ అని రాయించాడు. చెప్పండి, ఏ స్త్రీ అని రాయించాడు బైబిల్లో? కనాను స్త్రీ అని. కనాను స్త్రీ అని రాయబడిన ఈమె సిరోఫెనిక వంశానికి చెందినది అని కూడా లేఖనాల్లో మనం చూస్తాం. గ్రీకు భాష మాట్లాడడంలో ఆమె చాలా ప్రావీణ్యత కలిగింది. సో షీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక వంశం, ఒక గోత్రం, లేదా ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదే. సిరోఫెనిక వంశం అంటే ఆనాటి దినాల్లో చాలా గొప్ప వ్యక్తులుగా పిలువబడిన వంశంగా అక్కడ పిలువబడుతూ ఉండేది. కొన్నిసార్లు కొన్ని రాజకుటుంబాలు చూడండి, మైసూర్ రాజా కుటుంబం అండి, లేకపోతే ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి చెందినవారండి అని చెప్పి కొంతమంది గురించి చెబుతూ ఉంటారు. మన రాష్ట్రంలో కూడా కొంతమంది పూర్వ దినాల్లో ఎప్పుడెప్పుడో రాజులుగా పరిపాలన చేసిన వారి వంశాలు, లేదంటే వారి వారసులు ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పూర్వ దినాల్లో వారు రాజులుగా ఆ కుటుంబాలు పరిపాలన చేస్తున్నారు. వారి పేర్ల మీద కొన్ని వేల ఎకరాల భూములు, పొలాలు, ట్రస్టులు ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. ఇంకా అవన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలియక కొన్ని దానం చేసేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి మేము 120 ఎకరాల భూమిని ఇచ్చేసామని చెప్పి ఆ రాజవంశస్థులు కొన్నిసార్లు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ప్రియులారా, సిరోఫెనిక వంశం కూడా చాలా గొప్పదే. అంటే షీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో అన్నీ ఉన్నాయి. డబ్బుకు లోటు లేదు, పేరు ప్రఖ్యాతులకు లోటు లేదు. బహుశా బంధువులు, స్నేహితులు చాలామంది ఉండొచ్చు, కానీ షీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఒక సమస్య వచ్చింది. భూమియు దాని నివాసంలో లయమైపోయినప్పుడు నేను దాని స్తంభములు నిలబెడతాను దేవుడిచ్చిన వాగ్దానం ఈమె జీవితంలో ఎలా నెరవేరుందో చూడండి. ఆమెకున్న సమస్య నుండి బయటపడడానికి తనకున్న జ్ఞానం అంతా ఉపయోగించి ఉండొచ్చు, కానీ షీ గాట్ ఫెయిల్డ్ ఇన్ దాట్. దానిలో ఓడిపోయింది. ఆమెకున్న బంధువులు, స్నేహితులు, లేదంటే వారికున్న పలుకుబడిని బట్టి తనకున్న సమస్యను సాల్వ్ చేసుకున్న ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఆ ఆస్పెక్ట్లో కూడా ఆమె ఫెయిల్ అయిపోయింది. యూజువల్గా ఆమె చాలా డబ్బు కలిగిన స్త్రీ కావచ్చు. తనకున్న డబ్బుతో తనకున్న సమస్యను జయించాలని చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ షీ గాట్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. అంటే తనకున్నవన్నీ కూడా లయమైపోతున్న సమయంలో ఉన్నప్పుడు వన్ గుడ్ థింగ్ దట్ షీ డిడ్ వాజ్ షీ హర్డ్ అబౌట్ జీసస్. ప్రభువు గురించి విన్నదట, దేవుని గురించి విన్నది, పరిగెత్తుకుని వచ్చిందట ప్రభు దగ్గరికి. రావడం మాత్రమే కాకుండా ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడి ఆయన మ్రొక్కిన అనుభవాన్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటను చదువుదాం చూడండి. ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఏ విధంగా ఆయన్ను మ్రొక్కిందో లేఖనాలు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. 21-22 వచనాలు. యేసు అక్కడి నుంచి బయలుదేరి తురు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యము పట్టి ఏం చేసింది? బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. సో దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే ఆమె ప్రభువు దగ్గరికి వచ్చి షీ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ టూ థింగ్స్. ఒకటి ఆయన ప్రభు అని, రెండవది ఆయన దావీదు కుమారుడు అని గుర్తించింది. ప్రభువు దగ్గరికి వచ్చింది. మరొక సువార్తలో ఆమె ప్రభువు దగ్గర సాగిలపడినట్టుగా, మ్రొక్కినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుటుంబంలో ఒక సమస్య ఉంది, నాకు ఒక ఇబ్బంది ఉంది. ఒకవేళ ఈ శుక్రవారం ఈ ప్రార్థన కూడా నీ జీవితంలో ఒక సవాలుతో ఇక్కడికి వచ్చావేమో. నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక పరిధిలో కానీ,
మానసికమైన రోలంలో కానీ శారీరకమైన విధానాల్లో కానీ ఒక సమస్యతోనూ దేవుని సందుకు వచ్చావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఆనాడు కనాని స్త్రీ అంతవరకు చాలా చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె చుట్టూ ఉన్నవన్నీ కూడా లయమైపోయినప్పుడు తన స్తంభములను నిలపగలిగిన, తన జీవితాన్ని నిలపగలిగిన, తన జీవితాన్ని బాగు చేయగలిగిన సర్వశక్తిని దగ్గరికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. షీ కేమ్ టు ద లార్డ్ హూ కెన్ ఎస్టాబ్లిష్ హెర్ ఫౌండేషన్స్. ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా అని పిలవడానికి సందేహించారు. ఆయన మనస్ఫూర్తిగా ప్రభు అని గుర్తించలేకపోయారు. ఆ సందర్భాలు అందరూ వచ్చి ఏమని పిలిచారో తెలిసి, యేసు ప్రభుని బోధకుడా అని పిలిచేవారు. అంటే అది కూడా పాజిటివ్ సెన్స్లో కాదు. ఈ శాస్త్రులు పరిచయలు సద్దుకెళ్ళిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా అంటే అర్థం ఏంటనమాట, ఏదో హేళన చేయాలని, అపహాస్యం చేయాలని. వాస్తవానికి ప్రభు వారిని వెతుక్కుంటూ వస్తూ వారిని ఉద్ధరించాలని, బలపరచాలని దేవుడు వారి చుట్టూ తిరుగుతూ ఉంటే చాలామంది యేసు ప్రభుని ప్రభువా అని పిలవలేకపోయారు. కానీ ఈమె ఒక అన్య కుటుంబానికి చెందినప్పటికీ ప్రభు గురించిన పూర్తి అవగాహన, అంటే శాస్త్రులు పరిచయాలకు ఉన్నంత అవగాహన ప్రభు గురించి లేకపోయినప్పటికీ షీ సెన్స్డ్ ఇన్ ఎ హార్ట్ దట్ హీ ఈజ్ ద లార్డ్. ప్రభు నన్ను ఏలుబడి చేయగలిగిన వాడు, నన్ను పరిపాలన చేయగలిగిన వాడు, సత్తా కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడని ఆమె గుర్తించి పిలుస్తోంది ప్రభువా అని. ఈరోజు నువ్వు ఎవరి పాదాల దగ్గరికి వచ్చావో ఆ దేవుని గొప్పతనం నీకు తెలుసా? ఆయన నిన్ను సమగ్రంగా ఏలుబడి చేయగల దేవుడని నీకు తెలుసా? ఆయన నిన్ను పరిపాలన చేయగల దేవుడని నీకు తెలుసా? ఆయన నిన్ను ఏలుబడి చేసే సర్వరక్షకుడని, సర్వశక్తిమంతుడని నీకు తెలుసా? ప్రభువా, లార్డ్ అనే పదాన్ని ఆమె ఉపయోగించింది. క్రియోస్ అనే పదం అనగా సర్వము జరిగించగలిగిన, చేయగలిగిన శక్తి గల దేవుడని గుర్తించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నో మ్యాటర్ వాట్ ద ప్రాబ్లమ్ దట్ యూర్ ఫేసింగ్ దిస్ ఆఫ్టర్నూన్, జస్ట్ నో దట్ యువర్ గాడ్ ఈజ్ యువర్ రూలర్. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, నీ పరిస్థితులు ఎంత భయంకరంగా అయి ఉండొచ్చు, కానీ నమ్ము ఒక మాట, దేవుడు నీ స్థితిగతులను మార్చగలిగే శక్తి గలవాడు. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే, మనస్ఫూర్తిగా ఆయన గుర్తించగలిగితే, ఆ కనాను స్త్రీ జీవితంలో అన్నీ లయమైపోయినాయి, అన్నీ దూరం అయిపోయినాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అన్ని ఆస్పెక్ట్స్లో ఆమె ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక రోజున గుర్తించింది, నా జీవితాన్ని, నా స్తంభములను నిలబెట్టగలిగే దేవుడు నాకున్నాడు. వచ్చింది ప్రభు దగ్గరికి, లార్డ్, ప్రభువా అని పిలిచింది. రెండవ గుర్తింపు ఏంటంటే దావీదు కుమారుడా అని యేసు ప్రభును సంబోధించింది. దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన వాడని. ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ కడుపును పుట్టిన కుమారుడు నీ సింహాసనం మీద ఖచ్చితంగా ఎప్పుడో ఒకడు ఉంటాడు, నీ సింహాసనాన్ని నిరంతరము నేను నిలబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాగ్దానాలు నిలుపుకునే దేవా అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు వాగ్దానాలు ఏం చేసేవాడు? ఆయన నిలబెట్టేవాడు. నీకు ఇచ్చే వాగ్దానం ఏదైతే ఉందో అది దేవుడు మర్చిపోడు. మనమన్నా మర్చిపోతాం కొన్నిసార్లు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. వాగ్దానాలు నెరవేర్చగలిగినవాడు, నిలబెట్టగలిగినవాడు, గొప్ప కార్యాలు. ఈమె ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో కొన్ని ప్రతిఘటనలు ఆమె ఎదుర్కొంది, సవాళ్ళు ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా విశ్వాసంతో ఆమె దేవుని అడగడం మొదలుపెట్టింది. ప్రభువారు కూడా ఆమెను కొంచెం ప్రశ్నించాలని, కొంచెం పరిశోధించాలని, ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలని ప్రభువారు కూడా ఆశించారు. ఆ సందర్భంలో చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువారు అన్నారు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో జాగ్రత్త మనం ఆలోచన చేస్తే 28వ వచనం మనం చదువుతున్నాం. మాథ్యూ చాప్టర్ 15 and verse 28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మీలో చాలా మందితో ఈ మాట మాట్లాడుతున్నాడు, నీవు కోరినట్టే నీకు జరుగును గాక. కానీ ఎప్పుడు అంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలట? దేవుని మీద. ఆమె విశ్వాసం అల్పమైన విశ్వాసం కాదు. ఆమె విశ్వాసం
చెదిరిపోయే విశ్వాసం కాదు, కదిలిపోయే విశ్వాసం కాదు, కానీ ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఆమెకి ఇచ్చిన ఒక మంచి సర్టిఫికెట్ ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం ఎలాంటిది? గొప్పది. దేవుడు మాట్లాడిన మాట. గొప్ప విశ్వాసం నీలో నాలో ఉందా? విశ్వాసంతో మనం దేవుని వైపు చూడగలుగుతున్నామా?